హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి హాల్ టికెట్స్ విడుదల అంటూ నిన్న సోషల్ మీడియాలో మెసేజెస్ అనేవి హల్చల్ చేశాయి. కానీ అధికారికంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేసిన దాని ప్రకారం ఇంకా 10వ తరగతి హాల్ టికెట్స్ విడుదల చేయలేదు. మరో 2-3 రోజుల్లో 10వ తరగతికి సంబంధించిన హాల్ టికెట్స్ ను విడుదల చేస్తామంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేసింది. కాబట్టి హాల్ టికెట్స్ అనేవి ఇంకా అఫీషియల్ గా అయితే విడుదల కాలేదు. దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. 2-3 రోజుల్లో హాల్ టికెట్స్ విడుదల. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు SSC 2026 హాల్ టికెట్లను 2-3 రోజుల్లో విడుదల చేయనున్నారు. ఈ నెల 16 నుంచి పరీక్షల నిర్వహణకు ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురు లేదా శుక్రవారం హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ లో విడుదల చేయనున్నట్టు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. కాబట్టి అధికారికంగా హాల్ టికెట్లు విడుదల చేసిన తర్వాత అభ్యర్థులు హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతే తప్ప సోషల్ మీడియాలో వస్తున్నటువంటి సమాచారాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. గురు లేదా శుక్రవారాల్లో 10వ తరగతి హాల్ టికెట్లు విడుదల కాబోతున్నాయి. ఇక 10వ తరగతికి సంబంధించి మార్కుల నమోదు ట్యాబుల్లో చేయబోతున్నారు. మూల్యాంకనంలో తప్పులకు తావు లేకుండా చర్యలు. పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల. 10వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు అరికట్టేందుకు ట్యాబుల్లో మార్కుల నమోదు విధానాన్ని పాఠశాల విద్యాశాఖ అమల్లోకి తెచ్చింది. గతేడాది ఎదురైన సమస్యలను అధిగమించి పారదర్శకత్వ ఖచ్చితత్వంతో వేగంగా ప్రక్రియ పూర్తి చేసేందుకు ఈ విధానం అనుసరిస్తున్నట్లు పేర్కొంది. దీనిలో అధికారులు, చీఫ్ ఎగ్జామినర్లు సిఈ, అసిస్టెంట్ ఎగ్జామినర్లు ఏఈ, డిప్యూటీ కంట్రోలింగ్ అధికారులు డిసిఓ, అసిస్టెంట్ కంట్రోలింగ్ అధికారులు ఏసీఓ అనుసరించాల్సిన మార్గదర్శకాలు విడుదల చేసింది. లీప్ యాప్ ద్వారా ప్రశ్నల వారీగా నమోదు. మూల్యాంకన సిబ్బంది తమ లాగిన్ లో లీప్ యాప్ లోకి వెళ్లి మార్కులు నమోదు చేస్తారు. జవాబు పత్రాలపై ఉన్న క్యూఆర్ కోడ్ లేదా బార్ కోడ్ స్కాన్ చేసి ముందుగా మ్యాపింగ్ చేస్తారు. ఒక కంట్రోల్ బండిల్ కు సంబంధించిన అన్ని జవాబు పత్రాలను ఆన్సర్ బుక్స్ వరుసగా స్కాన్ చేసిన తర్వాత సిఈఏఈ నంబర్లను నమోదు చేస్తారు. జవాబు పత్రం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత స్క్రీన్ పై మార్కుల ఎంట్రీ గ్రిడ్ కనిపిస్తుంది. విద్యార్థి రాసిన అన్ని ప్రశ్నలకు చాయిస్ ప్రశ్నలతో సహా మార్కులు నమోదు చేస్తారు. రాయని వాటికి ఎస్ఏగా నమోదు చేస్తారు. ఎన్ఏగా అంటే నాట్ అప్లికబుల్ గా నమోదు చేస్తారు. విద్యార్థి చాయిస్ లో 2 ప్రశ్నలు రాస్తే రెండిటికి మార్కులు నమోదు చేసి అత్యధిక మార్కులను యాప్ లెక్కల్లోకి తీసుకుంటుంది. అదనంగా అర మార్కు ఇవ్వాల్సి వస్తే మొదట పూర్తి మార్కు నమోదు చేసి తర్వాత మళ్ళీ అదే ప్రశ్నను ఎంపిక చేసి అర మార్కు ఇస్తారు. తప్పులు లేకుండా మార్కుల ధృవీకరణ. ప్రశ్నల వారీగా మార్కులు నమోదు చేసిన వెంటనే వరుసల వారి రో వైజ్ టోటల్ మొత్తం గ్రాండ్ టోటల్ యాప్ లో ఆటోమేటిక్ గా లెక్కిస్తాయి. ఇవి జవాబు పుస్తకం పార్ట్ 2 లో ఏఈ నమోదు చేసిన మొత్తాలతో సరిపోలాలి. ఏదైనా తేడా ఉంటే ప్రత్యేక సహాయకులు వెంటనే పరిశీలించి సరిచేస్తారు. అవసరమైతే సిఈఏఈ దృష్టికి తీసుకెళ్లి ఆన్సర్ బుక్ లో సవరణలు చేస్తారు. 2 చోట్ల మార్కులు సరిపోలిన తర్వాతే మార్కులు వెల్లడవుతాయి. ఒక్కసారి మార్కులు నిర్ధారించాక మార్కులు చేయడం సాధ్యం కాదు. ఈ ప్రక్రియ మొత్తాన్ని పర్యవేక్షించేందుకు డిసిఓ, ఏసీఓలకు ప్రత్యేక డాష్ బోర్డ్ సదుపాయం కల్పించారు. మూల్యాంకన కేంద్రాల్లో 400 మంది స్పెషల్ అసిస్టెంట్లు ఒకేసారి పనిచేసేలా ఏర్పాట్లు చేస్తారు. కనీసం 200 MBPS వేగంతో వైఫై సౌకర్యం, బ్యాకప్ ఇంటర్నెట్ కనెక్షన్, ట్యాబ్లకు ఛార్జింగ్ ఏర్పాటు, నిర్వహణ కోసం సిబ్బందిని అందుబాటులో ఉంచుతారు. మొత్తానికి 10వ తరగతికి సంబంధించిన మూల్యాంకనం ఈసారి ట్యాబుల్లో జరగబోతోంది. అది కూడా పకడ్బందీగా. ఇక మరో పక్క టీచర్ల సీనియారిటీ జాబితాలు సిద్ధం. జిల్లా విద్యాశాఖ పరిధిలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ యాజమాన్యాల్లో పనిచేస్తున్న ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ప్రధానోపాధ్యాయుల సాధారణ సీనియారిటీ జాబితాను సిద్ధం చేసినట్లు డిఓ ప్రసాద్ బాబు తెలిపారు. సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ టిస్ ఆధారంగా జాబితాను తయారు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా అధికారిక వెబ్సైట్ DEOAnantapuram.blogspot.com లో జాబితా ఉంచినట్లు తెలిపారు. ఈ జాబితాపై ఎలాంటి అభ్యంతరాలున్నా ఈ నెల 9వ తేదీలోగా 10 దినాల్లో డిఓ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.
అభ్యంతరం తెలిపే టీచర్ల పూర్తి పేరు, హోదా, సంబంధిత వివరాలు, జాబితాలో తప్పిదం ఎక్కడ ఉందో స్పష్టంగా పొందుపరచాలని పేర్కొన్నారు. ఆధారాలు, సంబంధిత సాక్ష్యాలు జత చేయాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కార కమిటీ అభ్యంతరాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. అభ్యంతరాలు తెలపండి సీనియర్ జాబితాపై అంటూ మరి డిఈఓలు సీనియారిటీ జాబితాలను విడుదల చేయడం జరిగింది. ఈ నెల 7వ తేదీ లోపు మరి అభ్యంతరాలు ఏవైనా ఉంటే వాటిని డిఈఓ కార్యాలయంలో మరి సరైనటువంటి సాక్ష్యాధారాలతో మరి అభ్యంతరాలు తెలిపితే వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంటూ ఇక్కడ పేర్కొనడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక టీచర్ల సీనియారిటీ జాబితాలు విడుదలయ్యాయి కాబట్టి త్వరలోనే వీటి ఆధారంగా ప్రభుత్వం ప్రమోషన్స్ అనేవి నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈఏపీ సెట్ దరఖాస్తు గడువు పొడిగింపు. ఏపీ ఈఏపీ సెట్ 2026 దరఖాస్తు గడువును ఈ నెల 17 వరకు పొడిగించినట్లు సెట్ కన్వీనర్ మోహన్ రావు తెలిపారు. 1000 ఆలస్య రుసుముతో ఈ నెల 21 వరకు, 2000 రుసుముతో 25వ తేదీ వరకు, 4000 రుసుముతో 30వ తేదీ వరకు, 10,000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 3 వరకు గడువు ఉందని వివరించారు. తప్పుల సవరణకు వచ్చే నెల 4 నుంచి 6వ తేదీ వరకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు sets.apsche.ap.gov.in/eapset వెబ్సైట్ ను చూడాలని సూచించారు. కాబట్టి ఎవరైతే మరి ఈఏపీ సెట్ పరీక్షను రాయాలనుకుంటున్నారో అటువంటి వారు ఈ నెల 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. మీ ఆధార్ డేటా భద్రమేనా అంటూ మరి ప్రతి ఒక్కరికి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆధార్ నంబర్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా UIDAI జారీ చేసిన 12 అంకెల ప్రత్యేక సంఖ్య భారతీయ పౌరులకు గుర్తింపు పత్రంగా మారింది. బ్యాంక్ ఖాతా మొదలు ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, మొబైల్ సిమ్ కార్డు దాకా అనేక సేవల్లో ఆధార్ వినియోగం పెరిగింది. ఈ నేపథ్యంలో ఆధార్ డేటా భద్రత అత్యంత కీలకంగా మారింది. ఆధార్ వివరాలను నిర్లక్ష్యంగా అపరిచితులతో పంచుకుంటే తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆధార్ కార్డును ఎవరికి ఈమెయిల్ చేయవద్దని సూచిస్తున్నారు. ఆధార్ నంబర్ను ఉపయోగించి మోసగాళ్లు కొత్త సిమ్లు తీసుకుని ఉగ్రవాద కార్యకలాపాలకు లేదా ఆర్థిక మోసాలకు పాల్పడే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనివల్ల బాధితులకు చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. అలాగే దొంగలించిన ఆధార్ వివరాలతో కేటుగాళ్లు బాధితుల పేరిట రుణాలు తీసుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అనేక సేవలకు ఆధార్ అనుసంధానమై ఉండడం వల్ల అది లీక్ అయితే వ్యక్తిగత గోప్యతకు పెద్ద ముప్పుగా మారుతుందని, ఫోన్, SMS, ఫేక్ వెబ్సైట్లు, సోషల్ మీడియా ద్వారా సైబర్ మోసగాళ్ల ఆధార్ వివరాలు దొంగలించే ప్రయత్నాలు చేస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలా రక్షించుకోవాలి? ఆధార్ నంబర్, OTP ఎవరితోనూ పంచుకోవద్దు. అపరిచిత లింక్లలో ఆధార్ వివరాలు నమోదు చేయవద్దు. అవసరమైతే పూర్తి ఆధార్ బదులుగా మస్క్డ్ ఆధార్ వినియోగించాలి. UIDAI అధికారిక వెబ్సైట్ లో ఆధార్ లాక్ లేదా అన్లాక్ సదుపాయాన్ని ఉపయోగించాలి. అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే వెంటనే సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెల్ప్ లైన్ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలి. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.